మొట్టమొదటిగా ఇక్కడ జూమ్ కమ్యూనికేషన్స్ లక్కీ డ్రా జిప్ ఫోన్ ఈ యొక్క పథకంలో దానికి సంబంధించినటువంటి సమగ్రమైన సమాచారాన్ని మరి బివివి రమణ గారు మనకు మొట్టమొదట తొలి ప్రసంగం చేసి పరిచయం చేస్తారని వారిని కోరుతూ వారిని ఆ ప్రసంగం చేయవలసిందిగా కోరుతున్నాం. రమణ గారు, బివివి రమణ గారు నేటి కార్యక్రమాన్ని పరిచయం చేస్తారు. సభా సరస్వతి నమస్కారాలు. బల్లెం వెనుమాధ వాక్ థియేటర్ సాయి సుధా క్యాసెట్ ఆవిష్కరణ సభకు చేసినటువంటి పెద్దలు, ఈనాటి ముఖ్య అతిథి, కర్తవ్య దీక్షలోనూ కళా దీక్షలోనూ సవిసాచినటువంటి పెద్దలు శ్రీ సిఎన్ గోపినాథ్ రెడ్డి గారికి, మరియు వేదికను అలంకరించినటువంటి విఎస్పి చెన్నటి గారికి, సాయి లక్ష్మణ్ గారికి, మరియు పద్మనాభన్ గారికి, మరియు తదితర మిత్రులకు, పాత్రికేయ మిత్రులకు, రసజ్ఞ ప్రేక్షక మహాశయులకు అందరికీ నమస్కారాలు. ముఖ్యంగా ఈనాటి పురస్కార గ్రహీతలు కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. తెలుగు కళామ తల్లి కంఠసీమలో అలంకరించిన పుష్పమాలికలో మరో పుష్పం మన బల్లెం. ఎందుకంటే వారిని కళాపుష్పంగా ఎందుకు నేను పేర్కొన్నానంటే, వారు ఒక రంగంలో ఉన్నారు, ఇంకో రంగంలో లేరని చెప్పడానికి వీల్లేదు. రచయిత, నటుడు, గాయకుడు, అంతేకాకుండా ధ్వన్యనుకరణ కళాకారుడు, ఒక సంస్థ అధినేత, ఒక విలక్షణమైన వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి శ్రీ బల్లెం వేణుమాధవ్ గారు. ఈనాడు యాంత్రికంగా మారిపోతున్న ఈ జీవన విధానంలో ఆధ్యాత్మిక చింతన ఎంతైనా అవసరమని చెప్పి గ్రహించి, ఆ సాయినాథ భగవాను యొక్క సేవలో తరించాలనుకొని భక్తి గీతాలను వారు చక్కగా ఆలపించారు. ఆ గీతాల చేత వినడం ఇంకా ఎంతో ఉన్నతమైన స్థితికి చేరుకోవాలని చెప్పని మనసావాచ కోరుకుంటున్నాను. నేను గాయకులుగా వారి గళం చాలా బాగా ఉంది. అయితే సభాముఖంగా వారికి నేను చేసే వినపం ఏంటంటే, శాస్త్రీయ సంగీతాన్ని కూడా వారికి అభ్యసించి దాన్ని చలనచిత్రసీమలో ఒక సుప్రసిద్ధ గాయకుడిగా కూడా అతను స్థిరపడాలని చెప్పి మనసావాచ కోరుకుంటున్నాను నేను. అయితే ఏ రంగాల్లో కూడా స్థిరపడ్డా కూడా కళాసేవలు మాత్రం మరవకూడదని చెప్పని మరోమారు విజ్ఞప్తి చేస్తున్నాను నేను. ఈనాటి పురస్కార గ్రహీతలందరికీ కూడా నా ఆరాధ్యదైవమైన పరాంబిక ద్వారా వారికి శుభాశీస్సులు అందజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చే పెద్దందరికీ మరోసారి కృతజ్ఞతాబంధం తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. స్టారింగ్ వైటి శ్రీ పెద్ది శ్రీధర్ గారిని సగర్వంగా వేదికగా ఆహ్వానిస్తున్నాం. కొంచెం ఆలోచన చేస్తున్నాం. మరి ముందుగా ఆడియో సంబంధించినటువంటి ఫంక్షన్ పూర్తి చేసుకున్నాము. పెద్దలు శ్రీ సిఎన్ గోపినాథ్ రెడ్డి గారు క్యాసెట్ని ఆవిష్కరిస్తారు. తొలి క్యాసెట్ని లక్ష్మణ్ సాయి గారికి ఇస్తారు, సంగీత దర్శకులు. మళ్ళీ క్యాసెట్ని శ్రీ విఎస్పి చెన్నెడ్డి గారికి ఇస్తారు. అక్కడ
రిలీజ్ చేయండి సార్ ఫస్ట్ రిలీజ్ చేయండి అందరూ సార్ ఓకే సార్ అంతేనండి గోపినాథ్ గారు గాయని మణి శైలజ వేదిక రాకుండా కోరుతున్నాం. శైలజ ఇందులో పాడినామని మరో గాయని జయశ్రీ గారి మీద రాకుండా కోరుతున్నాం. తదుపరి రిస్పాన్స్ గురించి మొదట పెద్దలు శ్రీ సిఎన్ గోపినాథ్ రెడ్డి గారు జ్యోతిప్రదర్శన చేసి కార్యక్రమాన్ని ఇప్పుడు రిస్పాన్స్ సంబంధించినటువంటి కార్యక్రమం ప్రారంభిస్తారు. ఆడియో రిలీజ్ అయిపోయిందండి. 4 భాగాలుగా ఈ కార్యక్రమాన్ని వివరించాలని చెప్పాము. ఇప్పుడు రిస్పాన్స్ సంబంధించినటువంటి రిస్పాన్స్ డ్రా కార్యక్రమం ప్రారంభిస్తారు. ఓకే సార్ మేడం సార్ మేడం వేణు అవసరం లేదు వేణు వేణు రమణ సార్ అక్కడ ఉన్నారు సార్ రమణ గారు సార్ సార్ ఇంకా రావాలి మేడం కూడా సార్ ఒక్క నిమిషం సార్ మేడం సార్ జ్యోతి వెలిగించిన తర్వాత హలో పూలు తీయండి సార్. హలో సార్ పద్మనాభ గారు ఇక్కడ సాయి నేటి పాటల పోటీలకి న్యాయ నేతగా సాయి లక్ష్మణ్ గారు ముఖ్య న్యాయ నేతగా వివరించారు. మరి మొదటి బహుమతి ప్రథమ బహుమతి దేవేంద్రచారి. పులుకే సింగారెదకన్నా లోతుగా పదిలంగా దాచుకో నిదురించే పెదవిలో పదముంది పాడుకో పుత్తడి బొమ్మ. ఇప్పుడు శ్రీ కదిమన శ్రీనివాస్ కి ప్రత్యేక సత్కారం శ్రీ సిఎన్ గోపినాథ్ రెడ్డి గారితో.
సంస్థ తరఫున పూమాలని శ్రీ కందివరం శ్రీనివాస్ గారు గాయకుడిగా మా క్యాసెట్ ద్వారా పరిచయం చేశాము ఈయనని. అలాగే బింగి వెంకటేష్, తీసుకున్నావు ఆయన గోపినాథ్ రెడ్డి గారు అవకాశం ఇవ్వకుండా. తర్వాత చిన్న పరిచయం చేస్తాను సార్కి. ఒక 87-88లో నేను రైటర్గా సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన ఓనమాలు నేర్చుకుంటున్న తరుణంలో నాకు అప్పుడు రూమ్మేట్గా సీనియర్ రైటర్గా విజయ్ గుజార్ అనే డైరెక్టర్ దగ్గర ఉన్నారు. మరి ఆనాడు మేమిద్దరం కలిసి తోటి రచయితము. మరి ఈరోజు ఒక సాంస్కృతిక నిర్వాహకులుగా ఆయన మళ్ళీ ఇంకొక వేరే బాధ్యతలో ఈరోజు మరి అల్ట విద్య ద్వారా ఎంతో ప్రఖ్యాతిగాంచిన వ్యక్తిగా ఒక డయాప్గా కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. వారిని మాట్లాడవలసిందిగా కోరుతుంది. సంస్థకి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే అంచెలంచెలుగా ఎదగాలని ప్రయత్నం చేయడం అనేది మనిషి లక్షణం. ఎదగడానికి ప్రయత్నం చేయకుండా ఉన్నంత తానులో ఉంటే, అంటే 10 మంది మరుగుచ్చు వాళ్ళ మధ్యన నేను తిరుగుతూ అందరికంటే పొడుగువాడిని అనుకోవడం సర్వసహజం. కానీ 10 మంది పొడుగైన వాళ్ళ మధ్యలో ఉంటూ వాళ్ళ ఎత్తుకు ఎదగాలని ప్రయత్నం చేయడం అనేది ఎదిగేవాడి లక్షణం. అలాగా తను ఎక్కడ ఆగకుండా ఈ పైన నిరంతరం ఏటవాలుగా కాకుండా నిలువుగా ప్రయాణిస్తూ ఎత్తుకు ఎదుగుతున్నటువంటి బల్లెం వేణుమాధవ్ తన బహుముఖ ప్రజ్ఞలను వెలుగులోకి తీసుకురావడం నిజంగా అభినందనీయం. ఈనాటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వేయించేసినటువంటి సిఎన్ గోపీనాథ్ రెడ్డి గారు, మరియు మా దేవి ప్రసన్న శర్మ గారు, సంగీత దర్శకులు పద్మనాభం గారు, రమణరాజు గారు, లక్ష్మణ్ గారు, సాయి లక్ష్మి, తాను ముందుకెళ్ళిపోయి తల పండిపోయేంత వరకు మన వ్యక్తిని పక్కన ఎదగకుండా వీలైతే కలుపు మొక్కర్లా ఏరిపారేయడానికి ప్రయత్నం చేసే ఈ రోజుల్లో బల్లెం వేణుమాధవ్ మరొక గాయకుడిని, యువ కళాకారుని ఎలాగైతే పైకి తీసుకొస్తున్నారో, అలాగే ఇతరులు కూడా ప్రతి రంగంలో తాము వెళ్తున్న దారి 10 మందికి చూపించి ఇలా వెళ్ళొచ్చు, ఇది రహస్యం, అద్భుతమైన కాదు, ఎన్నో అవకాశాలు ఉన్నాయి, ఇంకొక 1,00,000 మంది కళాకారులు రంగంలోకి దిగిన ఇంకా వేదిక ఖాళీగానే ఉంది. టీవీలో ఇంకో 4 ఛానల్స్ రాబోతున్నాయి. నిజమైన దమ్మున్న కళాకారులకు ఎప్పుడు అవకాశం ఉంది. అవకాశం లేదని ఇంట్లో అద్దం ముందు మాత్రమే అభినయించి ఎవరి దగ్గరికి వెళ్ళడానికి ఇగో ఫీల్ అయ్యి నాకు ఎవరు అవకాశం కల్పించట్లేదు, అరే నా మిత్రుడు బల్యం చాలా గొప్పడైపోయి నాకు ఛాన్స్ ఇవ్వచ్చు కదా అని ఇంట్లో అనుకుంటే అడగందే అమ్మాయినా పెట్టదు. భవతి భిక్షాందేహి అంటేనే రావణాసుడికైనా కాస్త విషం వేయడానికి వచ్చారు. ఎత్తుకుపోయే వాళ్ళు ఉంటారు, అన్నదానం చేసేవాళ్ళు ఉంటారు. ప్రయత్నం చెయ్యాలి, ముందడుగు వేయాలి. ఎత్తుకుపోతారేమో అనే భయంతో గీతలు దాటకుండా పరిమితుల్లో ఉండిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వీళ్ళు నత్తగుళ్ళలో ఉండిపోతారు. యూ హ్యావ్ టు బ్రేక్ ది ఐస్. ఒక్కసారి గొంగళి పురుగు సీతాకోక చిలుకగా ఆవిర్భవించే సుదినం రావాలని, కళ లోపల నిక్షిప్తమై ఉన్నటువంటి కళ, టాలెంట్ బద్దలు కొట్టుకుని పైకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇటువంటి ఎదిగే కళాకారులకి హారతి పడుతున్న బల్లెం వేణుమాధవ్ ఆర్ట్ థియేటర్కి మనసా వాచాకరణ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, నాకు అవకాశం కల్పించినందుకు బల్లెం వేణుమాధవ్ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ఇప్పుడు మన స్టార్ ఇన్వైటీ శ్రీ పెద్ది శ్రీధర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. వేదిక నిర్వహించినటువంటి పెద్దలందరికీ నమస్కారం. చాలా చిన్నవాడిని. అఘోరా చిత్రం ద్వారా మీ ఆశీస్సుల కోసం మీ ముందుకు వస్తున్న చిన్న నటుడిని, చిన్న ప్రొడ్యూసర్ని మాత్రమే. పెద్దలు ఇంతకుముందు చెప్పినట్టు కళారంగంలో దాదాపుగా మా చిత్రం నుండి 14 మంది కొత్త వాళ్ళని పరిచయం చేస్తున్నాం. కాబట్టి ప్రతి మనిషి ఒక కళ దాగి ఉంటుంది. మీలో ఈ రుద్రాలయం సంస్థ స్థాపించింది కొత్త వాళ్ళ గురించి. ఈ వేదికను ఈ చిన్న విషయాల గురించి నేను సద్వినియోగం చేసుకుంటున్నందుకు ఈ అవకాశం నాకు వచ్చి, ఈ అవకాశం ద్వారా మీకు నేను చెప్తున్నందుకు కూడా కొంచెం గర్వంగా కూడా ఉంది, ఆనందంగా ఉంది. రుద్రాలయం తరఫున ప్రతి చిత్రంలో నటించే ప్రతి ఒక్కరికి, టాలెంట్ ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ప్రోత్సహించడం మా సంస్థ యొక్క లక్ష్యం. అందులో భాగంగా బల్లెం వేణుమాధవ్ గారు రాబోయే మా చిత్రంలో బహుశా పాటలన్నీ కానీ మాటలు కానీ రాయొచ్చును. అలాగే ఇప్పుడే ప్రామిస్ తీసుకున్నాను తెనేటి తర్వాత రెండో చిత్రానికి మంచి కామెడీ సబ్జెక్ట్ చెప్పారు గురువు గారు. కాబట్టి
ఈ సంస్థ ద్వారా బల్లెం వేణుగోపాల్ గారు ఎలా అయితే ప్రోత్సహిస్తున్నారో అలాగే మా రుద్రాలయం తరఫున మీ అందరికీ కూడా మా ఆహ్వానం ఉంటుంది. ముఖ్యంగా ఈ సాయి సుధా అనే ఆడియో క్యాసెట్ ఫంక్షన్కి నేను పిలవడం ఒక చిన్న బాధ ప్లస్ ఆనందం ఉంది. బాధ ఏంటంటే ఇంత పెద్ద మంది కూర్చున్నాగా నేను రెండో ప్రసంగం చేయడం అదృష్టం ప్లస్ బాగా అన్నీ ఉన్నాయి. రెండో విషయం ఏంటంటే నేను సాయిబాబా భక్తుడు. ఈ సాయిబాబా ఆజ్ఞ అనుకొని ఈ రెండో ఆడియో ఫంక్షన్కి రావడం నా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. దీని ద్వారా బల్లెం వేణుగోపాల్ గారికి ఎంత మంచి జరగాలని కోరుకుంటూ మీతో పెద్ది శ్రీధర్ గారి పరిచయం కోసం 2 మాటలు చెప్పాలి. మొదటిసారిగా మా మిత్రుడు తీగల కృష్ణారెడ్డి గారి సోదరులైన తీగల ప్రభాకర్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఒక కథానాయకుడి పరిచయం చేస్తున్నానని, యాక్చువల్లీ అఘోరా ఆయన మొదటి చిత్రం కాదండి, తారా శశాంకర్ చిత్రంలో ఆయన హీరో చేస్తున్నారు. అయితే ఆయన దగ్గర తీసుకెళ్తే చాలా సాదా సీదాగా ఒక మనిషి కనిపించాడు, కానీ కళ్ళలో ఏదో తేజస్సు. డెఫినెట్ గా ఆయన పైకి వస్తారని చెప్పి ఏదో 6th సెన్స్ చెప్పింది. అప్పుడు వెళ్ళాను, సార్ మీరు తప్పకుండా రిలీజ్ చేసే సినిమా అవుతుంది, తప్పకుండా మీ దాంట్లో ఛాన్స్ ఇవ్వండి అని అడిగాను. ఆయన అఘోర్ ప్రామిస్ చేశారు. ఆ మాట నాకు చెప్పారు కాబట్టి నేను ఇక్కడ చెప్తున్నాను. అయితే అది రానందుకు నేను బాధపడలేదు. నాకు తెలుసు చిన్న సినిమాల ప్రాబ్లమ్స్ ఏంటనేది. ఆల్రెడీ 2 సాంగ్స్ ఉన్నాయి, మళ్ళీ థర్డ్ పార్ట్ లెంత్ ఎక్కువైంది కాబట్టి నేను అర్థం చేసుకున్నాను. అది వారు మళ్ళీ పెద్ద మనసుతోటి రెండో సినిమాకి మొత్తం పాటలు ఇస్తున్నారు. వారి సభాముఖంగా నేను కృతజ్ఞత తెలియజేసుకున్న బాధ్యతగా భావిస్తున్నాను. అట్లాగే పెద్ది శ్రీధర్ గారి అఘోరా చిత్రం కూడా ఇప్పుడు ఒక మార్కెట్లో సెన్సేషన్ సృష్టిస్తోంది. చిన్న సినిమాలు స్టార్టింగ్ రోజే ఉత్సాహం ఉంటుంది, రెండో రోజుకి వచ్చేసరికి ఉత్సాహం తగ్గిపోతుంది. ఇక రిలీజ్ కాగానే దేవుడు ఎరుగు, అసలు షెడ్యూల్ పూర్తయ్యే నాటికి అసలు ప్రొడ్యూసర్ ఉంటారో తెలియదు. అటువంటి పరిస్థితుల్లో మన నిర్మాతగా కూడా ఆయన హీరోగా నిర్మాతగా 2 దిబాగ్రామ్ నేను చేసి సక్సెస్ అయినందుకు వారు నేను అభినందిస్తూ, డెఫినెట్ గా ఆ సినిమా సక్సెస్ అయిన తర్వాత మళ్ళీ ఇటువంటి సభను ఏర్పాటు చేసి వారిని 10 మందిలో సత్కరించుకుంటానని చెప్పి సభాముఖంగా మనవి చేసుకుంటున్నాను. ఎందుకంటే ఇటువంటి ఈ టాలెంట్ ని ప్రోత్సహించాలి మనం. తర్వాత ఇప్పుడు పెద్దలు మంగళ బాలరాజు గౌడ్ గారు తమ విలువైన సందేశాన్ని అందిస్తారు. రమణరాజు గారు, దేవి ప్రసన్న శర్మ గారు వాస్తుశాస్త్ర నిపుణులు ఉన్నారు. దేవి ప్రసన్న శర్మ గారు బల్యానికి దగ్గరలో ఉంటాడు, రమణరాజు గారు నల్లకుంటలో ఉంటాడు. అలాగే ఇంకా పెద్దలు ఇక్కడ సన్మానితులు ఉన్నారు. మిత్రుడు శ్రీధర్ రెడ్డి, అఘోరా శ్రీధర్. అలాగే అందరికీ బల్యం విశిష్టంగా ఏ ఫంక్షన్ చేసినా చేస్తాడనే ఒక ప్రేమతో వచ్చారు ఇక్కడ అనేక మంది ఆత్మీయులు, అతిథులు. అందరికీ నా నమస్కారం. అలాగే పత్రికా ప్రతినిధులకి, మహిళా సోదరులకి అందరికీ నా నమస్కారం. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు బల్యంకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే నేను స్నేహితుడిగా ఆయన ఎప్పుడు గత 6 సంవత్సరాలుగా ఈ సంస్థతో మా అనుబంధం. మరి ప్రతి వ్యక్తితో కూడా జీవితంలో మాన్య గారిని వేదికకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ కమ్ టు ద వి ఆర్ వెయిటింగ్ ఫర్ యూ. అనేక మేడం గారు వచ్చిన సందర్భంగా అందరూ ఒక బిగ్ క్లాప్స్ తో వారికి వెల్కమ్ చెప్పాల్సిందిగా మనం చేస్తున్నాం.